ఆయా విభాగాల్లో విద్యావంతులు ప్రజాప్రతినిధులు ప్రాధాన్యత క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం బరిలో ఉన్న అభ్యర్థుల గుర్తులుంటాయి. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలతో సంబంధం ఉండదు కాబట్టి ఆయా పార్టీల గుర్తులు బ్యాలెట్ పేపర్లలో ఉండవు. అలాగే పార్టీల తరపున అధికారిక అభ్యర్థులు పార్టీ గుర్తుపై పోటీ చేసే వీలు లేదు. కాకపోతే ఎవరు ఏ పార్టీ మద్దతుదారో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బాగా తెలుసు. ఆ దిశగానే ఆయా అభ్యర్థులకు కేటాయించిన గుర్తులపై ఓటు వేసి బ్యాలెట్ పత్రాలను అక్కడున్న బ్యాలెట్ బాక్సులో వేస్తారు. ఎన్నికల సందర్భంగా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. సమస్యాత్మకంగా గుర్తించిన 3,460 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 50,000 మంది సివిల్ పోలీసులు, 60 ప్రత్యేక పోలీస్ ప్లాటూన్లు, 2,000 మంది అగ్నిమాపక అటవీ సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మెదక్ నుంచి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ క్రాంతి, మొత్తానికి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన తొలి విడత పోలింగ్ ఏ మేరకు సజావుగా సాగుతోంది, ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు ప్రారంభమై ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం మొదటి విడతలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 459 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 39 గ్రామ పంచాయతీలు ఏకగ్రహమై దీంతో 420 గ్రామాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా మనం చూసినట్లయితే మొదటి విడతలో సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో 7 మండలాల్లో 136 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగాల్సి ఉండగా 7 గ్రామాలు ఏకగ్రహమయ్యాయి. దీంతో 129 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 129 గ్రామాలకు సంబంధించి 394 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాని తర్వాత 1240